ఈ యలమంచిలి మండలంలో కొత్తపాలెం గ్రామంలో అయితే కనుక ప్రస్తుతం యువగలం పాదయాత్ర కొనసాగుతుంది. ప్రజలు తండోపతండాలుగా వచ్చి తమ అభిమాన నాయకుడైనటువంటి లోకేష్ బాబుని చూడడానికి అయితే కనుక ప్రజలు చాలా దూరభారాల నుంచి అదేవిధంగా కుగ్రామాల నుంచి కూడా తరలివస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అసలు ప్రజలు టీడీపీ పార్టీ మీద అదేవిధంగా వైసీపీ పార్టీ మీద ఎటువంటి అభిప్రాయం ఉన్నారు, యువగలం పాదయాత్రకి ఏ విధంగా అభిమానం చూపిస్తున్నారనే విషయం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా అందుకండి లోకేష్ బాబు జొన్నకి జనవరం జొన్నకి ఓటేస్తాం. అందరికీ వేస్తాం. ఆ యాలకి లోకేష్ బాబు చూడడానికి వచ్చామండి. రానున్న ఎన్నికల్లో ఎలక్షన్ కదా, ఎలక్షన్ దగ్గర పడుతుంది. మీ ఓటు చాలా ఇంపార్టెంట్. మీరు హారతి కూడా ఇవ్వడానికి వచ్చారు. పాలన బాగోలేదమ్మా? జగన్ పాలన బాగోలేదా? బాగుందండి. చూసా అన్ని బాగున్నాయి. చూడడానికి వచ్చామండి. ఎలక్షన్ లో మరి ఓటు ఏ విధంగా ఉంటుందమ్మా? ఏమో తెలియదండి మరి ఎలా ఉంటుందో. మీరు ఎవరు చేస్తారు? లోకేష్ బాబుకే వేస్తాం. లోకేష్కి ఓటుకి ఇచ్చినాను. ఆ బాబుని చూద్దామని వచ్చాను. లోకేష్కి ఇస్తాను. జగన్ గెలిపించాము. జగన్ పరిపాలన అయిపోయింది. లోకేష్ని గెలిపించి లోకేష్ని కూడా పరిపాలన ఎలా ఉంటుందో చూద్దామని లోకేష్ని గెలిపిద్దామని వచ్చాం. కొత్తపాలెం గ్రామ కావస్తులు ఒక రైతుగా వచ్చాను. కరెంటు బిల్లు 300ది 1000 రూపాయలు అయింది. గ్యాస్ బండ ఇవాళ చంద్రబాబు నాయుడు ఏంలో 500 రూపాయలు 600 రూపాయలకి ఇస్తే ఇవాళ 1200 రూపాయలు అయింది. కేజీ కందిపప్పు 80-70 రూపాయలు ఉంటే ఇవాళ 160 రూపాయలు అయింది. అలాగే శనగపప్పు 50 రూపాయలు 60 రూపాయలు ఉన్నది, ఇవాళ 100 రూపాయలు అయింది. అలా ప్రతి వస్తువు కూడా కోలికైన పరిస్థితి. ఇవాళ ఉల్లిగడ్డ కొనాలంటే 60 రూపాయలు, టమాటీ కొనాలంటే 60 రూపాయలు. ప్రజలు ఇది ఇచ్చేస్తున్నాం అది ఇచ్చేస్తున్నాం అన్న రైతు భరోసా అన్నది ఆ ఏళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు 8,000 వేశారు. ఈ ఏళ్ళ జగన్ గారు వచ్చి 7,500 వేశారు. అది 3 విడతలుగా వేస్తున్నారు. 2,000 ఒకసారి 5,000 ఒకసారి వేస్తున్నారు. ఎటువంటి సౌకర్యం లేదు. మా రైతులకి అంటవలసినది ఏమీ లేదు. 1000 రూపాయలు కరెంటు బిల్లు కట్టుకుంటే నువ్వు ఇచ్చిన డబ్బులు నువ్వు పట్టుకుపోతున్నావు. 1,400 1,300 రూపాయలు ఉన్న నూనె డబ్బా 3,500 రూపాయలు అమ్మారు మీరు. మా రైతు ఏం బాగుపడతారు? రైతు ముందుకు రావాలంటే ఎలాగొస్తారు? మాకు రూపాయి పెడుతున్నారు, మీరు 10 రూపాయలు తోడుకుంటున్నారు. కాబట్టి మా రైతు బిడ్డల తరపుని నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారని మరీ కోరుచున్నాం. ప్రతి ఈ సీఎం ఎక్కి ప్రతి కూడా తగ్గించి, కరెంటు ఛార్జీలు తగ్గించి, గ్యాస్ బండది తగ్గించి, అన్ని రేట్లు తగ్గించాలని మేము ఈ నారా లోకేష్ బాబు గారిని గెలిపించి ముందుకు నడిపించాలని మేము కోరుకుంటున్నాం. రేట్లన్నీ గొప్ప పిరంగా ఉంటున్నాయి. ఏది కూడా కొనలేకపోతున్నాం. ఆపలేదు కదా, ఊర్లో ఆపారు కానీ ఎలమంచిలో ఆపలేదు కదా. అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు, మధ్యన పోలీసులు పట్టుకుంటున్నారు, వాళ్ళు కలిపి తింటున్నారు. కానీ తాగి వాళ్ళు మసక్క తాగుతున్నారు. ఈ ఊర్లో ఆపేశారు. ఊర్లో అభివృద్ధి తగ్గిపోయింది. వాళ్ళు అభివృద్ధులు పెంచుకుంటున్నారు. అమ్మఒడి వేస్తున్నారు అంతే. అందరికీ కాలువ పనులు అయ్యి లేవంటే కాలువ పనులు లేకుండా చేస్తారు. ప్రతి పేదవాళ్ళు కూడా కాలువ పనులు చేసి బాగుపడి వాళ్ళు అప్పుడు ఈ తండ్రి ఉన్నాను చేపును. ఈ కాలువ పనులు లేవు, ఏవి లేవు. ప్రస్తుతం 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. ఏ విధంగా అనిపించింది? ముందు ప్రస్తుత ప్రభుత్వం గురించి చెప్పండి. మాలాటోలే అలాగే కింద మీద ఆట చెప్పినట్టు మా ఆలకసరా గొర్రెలాగా ఎలా పడినంత ఎలా పోవడం అలా పడ్డా. రైతులకి నేను అండగా ఉంటాను, రైతులకి అన్ని విధాలుగా కూడా సంక్షేమాన్ని చూసుకుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్న చూసుకుంటున్నారా నిజంగా? అలా చూసుకుంటున్నట్టుంది. చంద్రబాబు నాయుడు పాలన గురించి మీరు చూశారు కదా, గతంలో చంద్రబాబు నాయుడు పాలన అదే విధంగా బాగానే ఉండదు. అతను పరిపాలన బాగానే ఉండదండి. ఇతను అంతా అటు ఇటు ఊపేస్తాడు. మరి ప్రెసెంట్ ఉన్న సమస్యలు ఏంటి? ఉన్న సమస్యలు ఏంటి? అనుకున్న కాడికి ఇస్తానులే. ప్రపంచంగా దేశంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎవరూ రాలేదు. రైతు ఎక్కడ పంట ఎక్కడ పోయింది. ఇక ఇప్పుడు కోసి ఈడ్చుకొచ్చినది గట్టికి అది గట్టి బాగుంది. కంటే మా రైతు బతుకు. రైతు సోపం చేసేవాడు లేరు. అందుతే అది ఏవారండి రైతుకి ఎంత పంట పోయింది. ఇప్పుడు ఆ పంట ఖాతా చేసేవాడు ఉన్నారేంటి? వ్యవసాయం ఎవడు ఖాతా చేయలేదు. రైతు పోవడం ఇంకా ఎందుకు పొడిచేవాళ్ళు ఎవరు లేదు కదా. కానీ రాజే లేదు కదా. మరి రాసుకొని రాసుకుంటే అన్నారు, వస్తారో రావరో తెలియదు. వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం అయితే బాగుంటుందండి. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఆడు ఇచ్చేది తక్కువ ఇస్తాడు, రేట్లు అన్నీ పెంచేశాడు మొత్తం. డెమ్మే చేసాం వేయడం. ఇప్పుడు ఇంకా అలాగే వేయం.
తెలుగుదేశానికి వేస్తాం. ప్రభుత్వం ఏదైతే బాగుంటుంది అనుకుంటున్నారు? వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం బాగుంటుంది అనుకున్నామండి. ఏమండి కారణం? కారణం ఏంటి అందరినీ రైతులకు పట్టించుకోవట్లేదు, చాలా ఇదిగా ఉంటుంది. విన్నాం. యలమంచిలి మండలంకి సంబంధించి ప్రజలు ఏ విధంగా అభిమానం చూపిస్తున్నారో. ఇప్పటివరకు ఈ ప్రభుత్వం చూసాము, కానీ ఈ ప్రభుత్వ హయాంలో ఎన్నో బాధలు పడుతున్నాము. నిత్యావసర వస్తువుల ధరలు కూడా నింగినంటున్నాయి కాబట్టి మా బ్రతుకు చాలా కష్టంగా వెళ్తుందని చెప్పి మహిళలు స్వయంగా చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా ఒక రైతన్న కూడా తన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చినటువంటి సంక్షేమ ఫలాలు తమకు పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం అందించలేదు. అదేవిధంగా ఇటు విద్యుత్ బిల్లులకు సంబంధించి, అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా చాలా అన్యాయం జరుగుతుందని చెప్పి ఒక రైతన్న తన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఇది ప్రస్తుతం యలమంచిలి మండలం సంబంధించి ప్రజలు, కొంతమంది మహిళలు, అదేవిధంగా రైతన్నల అభిప్రాయం. రియలిస్ట్ అనిల్తో ప్రసాద్, ఏంపీఎంలో యలమంచిలి మండలం నుంచి.